మాట్లాడే మాటలు కానీ రాజకీయంగా లేకపోయినా కానీ సినిమా హీరోగా ఉన్నప్పుడు కూడా దేశం పట్ల కానీ ఆయనకి తెలుగువారి పట్ల కానీ ఆయనకి అమితమైన ప్రేమ గౌరవం. ఆయన ఇప్పటికి కూడా పలుసార్లు ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కూడా. అంటే నిన్న ఈ శాసనసభ మండలిలో జరిగింది ప్రధానంగా ఏం జరుగుతుందంటే తెలుగువాడికి జరుగుతున్న తీరని లోటు గురించి. అంటే ఇది ఎట్లాగంటే అండి, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమర నిరాహార దీక్ష చేసి మొత్తం ఆయన 56 రోజుల పాటు చేసిన తర్వాత ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఆయన ప్రాణత్యాగం అనేది తెలుగువారికి గుర్తించుకోవాల్సిన విషయము. ఇవాళ రోజున మనం ప్రతి ఆంధ్ర రాష్ట్ర అవతరణప్పుడు పొట్టి శ్రీరాములు గారు విగ్రహం వేయడం ఒకటే పరిమితం కాదు అనకుండా పవన్ కళ్యాణ్ గారు నిన్న అంటే నేను మొన్న చిరంజీవి గారి విషయం ఒకటి ప్రస్తావన వస్తే మీ డిబేట్ లో నేను ఒక మాట ప్రస్తావించాను, మీకు గుర్తుందో లేదో. మనం కర్నూలు రాజధానిగా ఉన్న తర్వాత మనం చెన్నై వెళ్ళిపోయామండి. తర్వాత అక్కడ భాషావాదిగా లేదంటే ప్రాంతీయ వాదాలుగా చూసుకుంటా ఉంటే మనం తెలంగాణ రావాల్సిన పరిస్థితి. మరి అక్కడ మొత్తం సంపాదించుకున్న ఆస్తులు మళ్ళీ అక్కడ అమ్ముకొని మళ్ళీ పొట్ట చేతి పట్టుకొని ఏది మొగలు సామాన్యుడిలాగా ఇవాళ ఇక్కడ రోజున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలకు వచ్చి మళ్ళీ మొదటి నుంచి మన జీవన విధానం ప్రారంభించడం అయితే జరిగింది. ఆ చిరంజీవి గారు అది ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ కొంతమంది యూట్యూబర్స్ చిరంజీవి గారిని మాట్లాడారు అన్నట్టుగా మనం చూసుకున్నాం. నిన్న శాసనసభలో సేమ్ అదే మాట పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం చెన్నైలో డెవలప్మెంట్ చేసాం, రాష్ట్ర విభజన జరిగింది. చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తి కాంగ్రెస్ విభజించు పాలించనే విధానంతో చెన్నారెడ్డి గారు లేదు తెలుగు వాళ్ళంతా కలిపి మళ్ళీ ఇటు హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ లో మీకు సినీ పరిశ్రమను నిర్మించుకోవడానికి స్థలాలు ఉన్నాయి, పరిశ్రమ తెచ్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పిలిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ అన్నట్టుగా అయిపోయి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విభజించిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఏకపక్షంగా అయిపోయింది. పెట్టుబడులు రాని పరిస్థితి, ఆర్థిక సంక్షోభం ఏర్పడిపోయింది, ద్రవ్యోల్బణం లేదు, పెట్టుబడులు పెట్టే కంపెనీలు రావట్లేదు. ఇవాళ ఇది దృష్టిలో పెట్టుకొని 2014లో కూడా నేను ఏమీ ఆలోచించుకోకుండా ఆంధ్ర రాష్ట్రానికి నేను సంపూర్ణంగా బీజేపీ మద్దతు ఇస్తుంది కదా అని చెప్పేసి టీడీపీకి బీజేపీకి నేను మద్దతు తెలిపాను, నేను పోటీ చేయకుండా. కానీ 2019 తర్వాత పరిస్థితులు మొత్తం అంతా చిన్నాభిన్నమైపోయి రాష్ట్రం కూడా అధోగతి పాలైపోయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మేము విన్నామండి ఆయన మాటల్లో. లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పినవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినవి మేము కూడా విన్నాం. పవన్ కళ్యాణ్ ఏదైతే అనైక్యత గురించి మాట్లాడారో దాని గురించి చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్. సార్ అదే లెట్ మీ కంప్లీట్. నేను ఒక మాట ఇది మొత్తం కంప్లీట్ చేయను, చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్తాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగుంటుందంటే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రేపొద్దున్న కూటమిని కానీ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ సువర్ణాక్షరాలతో రేపొద్దున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలుసుకోవాలన్న ఉద్దేశంతో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది సార్ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం. అది 2019 నుంచి 2024 వరకు అది సాధ్యం కాలేదు సార్. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీరు పుట్టిందో లేదు, 11 మంది కూడా 1100 మందితో మాట్లాడుతున్నారంటే దీన్ని వైసీపీ వారు ఏం చేశారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడుతున్నారు అన్నట్టుగా వాళ్ళ మీడియా సాక్షిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ కూడా ముందస్తుగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, కూటమి నాయకులకి ముందస్తు సవాళ్లు విసురుతూ ఉంటారు. మీరు మీ పరిధిలో ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉండాలి. ఏమన్నా అటు పక్కన వ్యక్తులు మీ గురించి ఏమన్నా తప్పిదాలు కానీ ఇటువంటి వ్యతిరేకించినా కానీ మీరు విధి విధానం పట్ల మీరు ఖచ్చితంగా అయితే మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే పలు సూచనలు ఎప్పుడు నాయకుడు అనేవాడు ఇస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున నిన్న లోకేష్ గారు కానీ నిన్న 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ పలుసార్లు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అభివృద్ధి ధ్యేయంగా. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు ఒక మాట వినాలి. ప్రజల్లో ఉన్న ఫీలింగ్ కానీ లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో ఫీలింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చెప్తే జనసేన పార్టీ నుంచి ఏ నెగిటివ్ వచ్చినా ఎమ్మటనే తీసేస్తున్నారు, లేదంటే నోటీసులు ఇస్తున్నారు, అదంతా ఓకే. జనసేన నేతలు నిజంగానే సహకరించుకోకుండా ఉద్దేశంలో జనసేన నుంచి ప్రాబ్లం ఉంటే ఆయన విడిగా చెప్పేవాళ్ళు. అసెంబ్లీలో అనైక్యత గురించి మాట్లాడిన తర్వాత
ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు, ఎందుకు కూటమి పొత్తులో భాగంగా ఉన్న టీడీపీ నుంచి ఎందుకు ఏ నాయకుడు మాట్లాడతలేదు అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి మీరు దయచేసి. సీఎం స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా 164 మంది ఎమ్మెల్యేలకు చెప్పారు, మీరు అందరినీ కలుపుకొని వెళ్ళకపోతే, కూటమి నాయకుల్ని కలుపుకొని వెళ్ళకపోతే మీ నియోజకవర్గాల్లో మీరు వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని చెప్పేసి అని అన్నారు. ఆ విషయం కూడా మనం చాలా సార్లు కూడా మనం ప్రస్తావించాం. లోకేష్ గారు కూడా పలు సభల్లో మాట్లాడారు. ఏమనన్నారు? మనం కూటమి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏమైనా చేస్తాం, కానీ మనం కలిసే 15 సంవత్సరాలు మనం కలిసి వెళ్ళాలి, మన అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకు సరే వెళ్ళాలి అని అన్నారు. సరే ఇప్పుడు సరే, మొన్న ఇక్కడ ఇంకో మాట, ఎస్ ఇంకో మాట. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఒక గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి, దిశానిర్దేశం చేశారు. అయ్యా 175 నుంచి మీ పునర్విభజనల కారణంగా, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 263 వస్తున్నాయి, గుడ్ న్యూస్ అని చెప్పారు. టీడీపీ కూడా అదే గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటి మీ పార్టీకి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? 20లో కనీసం మళ్ళీ ఇంకో 15-20 యాడ్ అయితేయా? 100 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందా? ఈసారి ఏం చేయబోతున్నారు మీరు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారా? పార్టీ అంతర్గతంగా ఉన్న విషయాలు మేము చర్చించుకుంటాం సార్. అవన్నీ ఇప్పుడు ఎట్లా బహిర్గతం చేసేస్తాం మీరు చెప్తా ఉంటుంటే అన్ని చెప్పకూడదు. కానీ ఈసారి 21 అనుకున్న దానికన్నా ఇంకా రెట్టింపు 3 రెట్లు కూడా ఇంకా ఎక్కువగా ఉంటది ఓకే సార్. 3 రెట్లుగా కూడా ఎక్కువగా ఉంటది. ఓకేనా? అది సమాధానం అయితే చెప్పాను. కానీ పార్టీ అంతర్గతంగా ఉన్నాయి కదా, మొత్తం మేము బయట చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే సార్, మేము మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు, లేదంటే మా పాత్ర ఏంటో, లేదంటే జనసేన ఏ పాత్ర పోషిస్తుందో అని చెప్పేసి మాటలు పక్కన పెడితే సార్, రాష్ట్ర ప్రజానికానికి జనసేన అనేది మేము ఏ విధంగా నిలబడుతున్నాం, ఏ విధంగా ఇచ్చేస్తున్నాం అని అన్నారు. సాక్షాత్ సీఎం లాంటి వ్యక్తులే వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇవాళ రోజున రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలవుద్ది, ఇవాళ కూటమి లేని పరిస్థితి అని చెప్పేసి ఆయనే ప్రతిసారి కూడా చెప్తా ఉన్నారంటే, అంత పెద్ద స్థాయి వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆలోచించండి. ఎందుకంటే సార్, ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి అనే ధ్యేయంగా మనం ముందుకెళ్తా ఉంటే కంపెనీ పరిశ్రమలు కానీ, వస్తున్న పారిశ్రామికవేత్తలకు కానీ ఉత్తరాలు రాస్తున్నారు సార్. ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు సార్. రైట్ మీ పెట్టుబడి అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది. టాపిక్ మీ కంక్లూడ్ చేయండి చివరిగా. ఒక నిమిషం సార్, టాపిక్ మీ కంక్లూడ్ చేయండి. అదే ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని వాళ్ళు ఒక ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు. సో ఇవన్నీ చెప్తా ఉండంటే ముందు జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ఏకతాటి మీద ఉండాలి, అందరం ఒక మాట మీద ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాట సార్. రైట్, అంటే చివరిగా అనైక్యత ఉంది అన్న దానిలో అర్థం ఏంటి? జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి మధ్య